చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ కమిషన్ ద్వారా ఏం తేలనుంది, తెలంగాణ ప్రజలకు ఏం అర్థమయ్యే అవకాశం ఉంది? 20% కమిషన్లు 30% కమిషన్లు తీసుకునే కాంగ్రెస్ నాయకులు వాళ్ళ కమిషన్ల భాగోతాలు బయటపడకుండా ఉండేందుకే ఈ కమిషన్ల పేరిట డ్రామాలు ఆడుతూ ఉన్నారు. ఇవాళ ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ మీద ఒక కమిషన్ అన్నారు, ఇప్పుడు మళ్ళీ ఇదో కమిషను, తర్వాత ఇంకో కమిషను. ఏ కమిషన్లు వేసినా ఎన్ని కథలు పడ్డా కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి గారు మీ 20% 30% కమిషన్ల భాగోతం మొత్తం ప్రజలకు అర్థమైపోయింది. మీ 420 హామీలలోని డొల్లతనము అర్థమైపోయింది. నీది అటర్ ఫ్లాప్ గవర్నమెంట్ అనేది అర్థమైపోయింది. ఫెయిల్డ్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి అనేది అర్థమైంది. దాని నుంచి తప్పుకోవడానికి ఎన్ని ఎత్తుగడలు వేసినా తప్పకుండా అన్ని వాస్తవాలు నిజం నిలకడం మీద తేలుతుంది, వాస్తవాలు బయటకు వస్తాయి. కాళేశ్వరం అనేది కమిషన్ అన్నారు, ఇది టెక్నికల్ ఇష్యూ మీద బేర్ చేయబోతున్నారా, లేకపోతే అసలు ఎందుకు కట్టారని బేర్ చేయబోతున్నారా, లేదంటే ఇది మొత్తం కేసీఆర్ ప్లాన్ అని చెప్పబోతున్నారు? ఏం చెప్పదలుచుకున్నారు? దున్నపోతు ఈనింది అని ఒకడంటే దుడ్డని కట్టేమని ఇంకోటి అన్నట్టు, ఇంత అద్భుతమైన ప్రాజెక్టు కనుక వేరే దేశంలో కట్టి ఉంటే అక్కడ ఆరాధించి పూజలు చేసి పురస్కారాలు ఇచ్చి మహానాయకుడు అని చెప్పి కీర్తించేటోళ్ళు 4 ఏళ్లలోనే ఇంత మహత్తరమైన ప్రాజెక్టు పూర్తి చేసి 45 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తుంటే, మరి ఈ చిల్లర రాజకీయాలను పెట్టుకొని ఇవాళ కేసీఆర్ను బద్నాం చేయాలి, తెలంగాణను బద్నాం చేయాలని అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. సో నెక్స్ట్ మీదే కేటీఆర్ కు నేడో రేపో జైలు అనేది మళ్ళీ తెరపైకి తీసుకొస్తూ మళ్ళీ డైవర్షన్ డ్రామాలు అనుకోవచ్చా, లేకపోతే వాస్తవం ఏమైనా ఉండే అవకాశం? కేసులకి జైళ్ళకి భయపడితే తెలంగాణ ఉద్యమంలోనే అడుగు పెట్టం. కేసులు జైళ్లు కాదు, ఉరికమ్మమైన ఎక్కుతాం తప్పు చేస్తే. కానీ ఏ తప్పు చేయని వాళ్ళకి తెగువ ఎక్కువ, తెగింపు ఎక్కువ. నేను స్పష్టంగా చెప్తున్నాను, నేను ఇదివరకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. కాళేశ్వరం విషయంలోనే కాదు, ఏ ఎంక్వైరీనైనా ఎన్నిసార్లు అయినా సహకరిస్తాం. ధర్మానికి న్యాయానికి అల్టిమేట్గా ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యంలో చివరి గెలుపు మాదే అవుతుంది. తాత్కాలికంగా పైశాచికానందం ముఖ్యమంత్రి గారు పొందుతుండొచ్చు కేసీఆర్ గారిని కమిషన్ ముందు పెట్టి, కానీ ఎట్టి పరిస్థితుల్లో చివరికి ధర్మమే గెలుస్తుంది, న్యాయమే గెలుస్తుంది. పరిస్థితి చూస్తున్నాము, వేల కొద్ది అటు కార్యకర్తలు కావచ్చు, ఇటు శ్రేయాభిలాషులు కావచ్చు, లేదంటే తెలంగాణ ప్రజల అభిమానంతో వచ్చిన వాళ్ళందరూ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఒక స్లోగన్ చేస్తున్నారు, వాళ్ళు మానుకోవాలి కాళేశ్వరంపై తప్పుడు ప్రచారాలు మానుకోవాలనేసి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ మణికొండట వీళ్ళొచ్చిరు. కాళేశ్వరం అంటే మేడిగడ్డ లేని 2 పిల్లర్లు కాదు, కాళేశ్వరం అంటే 100 నీటి వనరుల సముదాయం అనేసి. అయితే ఈ రోజు ఆనాడున్న అంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా సేమ్ తప్పుడు ప్రచారాలే చేసింది. ఈనాడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాళేశ్వరం మీద ఎలాంటి దుష్ప్రచారాలు చేస్తుందనే విషయం పైన ఈరోజు తెలంగాణ ప్రజలకు, యావత్ తెలంగాణ ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఓహో, ఇప్పుడు ఎలక్షన్ల కోసం వాడుకున్నారు, మళ్ళీ ఇప్పుడు బదనాం చేయడానికి ఇచ్చిన ఏవైతే 6 గ్యారంటీ స్కీములు కావచ్చు, 420 హామీలు కావచ్చు, ఏవి కూడా నెరవేర్చకపోవక మీదకెళ్ళి ఈ డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారు అనేసి మాట్లాడుతున్నారు. ఇంతకు ముందే మనము బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కూడా మాట్లాడించడం జరిగింది. సేమ్ కాళేశ్వరం కట్టింది ఎందుకనేది కనీసం ఆ కాంగ్రెస్ సన్నాసులకు అర్థమైతలేదా అనే దాంట్లో అంటే ఒక అగ్రెసివ్ మోడ్ లో మాట్లాడడం జరిగింది. అయితే వీళ్ళు కూడా ఏంటంటే ఒక డ్రామా ఆడే ప్రయత్నం చేసిన, అసలు ఈ రోజు విచారణకు కేసీఆర్ రాకుండానే తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు అనేసి దీన్ని కూడా పెద్ద డ్రామా ఆడే ప్రయత్నం చేశారు. కట్ వాళ్ళ డ్రామాలకు తెరలేపుతూ ఈరోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు కమిషన్ ముందు హాజరయ్యారు. గతంలో మనకు గుర్తుంది కదా, సేమ్ ఎలక్ట్రిసిటీ విద్యుత్ మీద పైన కూడా కమిషన్ వేశారు. దానికైనా 16 పేజీల లేఖ రాసిండు. ఎందుకు కరెంటు కొనాల్సి వచ్చింది, అది ఛత్తీస్గఢ్ నుంచి ఎక్కువ రేటుగా తక్కువ రేటుగా, ఎందుకు తెలంగాణలో 14 ముందు తెలంగాణ రాకముందు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, వచ్చిన తర్వాత ఒక్కొక్క సంవత్సరం ఎట్లా దీన్ని అభివృద్ధి బాటలో ప్రజల కష్టాలు తీరుస్తూ ఏ విధంగా ముందుకు పోయామనేసి ఆ సుదీర్ఘమైన 16 లేఖల పేజీలో వివరించడం జరిగింది. అయితే ఈసారి కూడా కమిషన్ విచారణకు రాడేమో, సేమ్ లేఖ విడుదల చేస్తారేమో అనుకున్నారు, కానీ కమిషన్కి వచ్చారు. అయితే ఈ కమిషన్ ఏదో ఉక్కిరి బిక్కిరి ప్రశ్నలు వేస్తారు, వీరు చేతులు ఎత్తేస్తారు అని అనుకుంటున్నారు. కానీ ఇది మొత్తము ప్రతి ఒక్కరికి నేను కాదు, ఈ రోజు తెలంగాణలో పుట్టిన బిడ్డ ఏ బిడ్డ అయినా చెప్పగలుగుతుంది. అసలు కాళేశ్వరం ఎందుకు, మనకు నీళ్ళ పరిస్థితి ఎట్లున్నది, అలా నీళ్లు లేక కరెంట్ లేక మనం ఎట్లా గోసపడ్డాం అనే విషయం తెలుసు. అందుకే రైతుల కోసం కావచ్చు, తాగునీళ్లు సాగునీళ్ల కోసం ఎందుకు కాళేశ్వరం అనేది కట్టినాము. కాళేశ్వరం అంటే కేవలం 3 బరాజులు మాత్రమే కాదు, ఆ 3 బరాజులకు అయింది కూడా 92,000 కోట్లు కాదు. మేడిగడ్డ అండ్ సుందిల్లా అన్నారం కలిపినా కూడా 11,700 కోట్లే. కానీ దీన్ని ఒకవేళ నిజంగానే వాళ్ళన్నట్టుగానే డ్యామేజ్ జరిగితే 11,700 కోట్లు పెట్టి దాన్ని బాగుపరుచుకొని తెలంగాణ సస్యశ్యామలం చేయాల్సింది పోయి టోటల్ గా అది మొత్తం కూలిపోతే బాగుండనే ఒక డ్రామాకు తెరలేపిన నేపథ్యంలో ఈరోజు పెద్ద ఎత్తున వచ్చిన ప్రజలు. ఒకసారి అడిగి కనుక్కుందాం, ఏంటంటే ఈరోజు విచారణ జరుగుతుంది కదా, ఏమనుకుంటున్నారు మీరు? మేడం, కేసీఆర్ గారు తెలంగాణ రైతుల పట్ల ప్రేమతోటి కాళేశ్వరం కట్టి నీరు బారిస్తున్న
క్రమంలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేయలేక ఉన్న వాటిని మరమ్మతులు చేయలేని పరిస్థితిలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు కక్షపూరితంగా కేసీఆర్ గారిని ఇవాళ ఇక్కడ కోర్టుకు వీడ్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ తెలంగాణ ప్రజలందరూ దీన్ని తిప్పికొట్టడానికే తెలిసిన కార్యకర్తలు మాత్రమే ఇక్కడికి వచ్చి స్వచ్ఛందంగా మాత్రమే. ఎందుకంటే ఇవాళ కేసీఆర్ గారు తెలంగాణ రైతాంగానికి ఏ విధంగా సాయం చేసిండో ఇలా రైతులకు తెలుసు. కానీ ఈ అబద్ధపు మాటలతోటి అధికారానికి వచ్చిన ఈ రేవంత్ రెడ్డికి ఏం తెలుసు అని ఇక్కడికి వచ్చిన కార్యకర్తలు కానీ కేసీఆర్ అభిమానులు కానీ ముక్తఖండంతో ఏం చెప్తారు ఈ విషయంలో ఏం చెప్తారు? అంటే కేసీఆర్ ఈ రోజు విచారణకు పిలిపించిన గతంలో విద్యుత్కు సంబంధించి జరిగితే ఆయన 16 పేజీల లేఖ రాసిండు జనాలకు. సో ఈ రోజు ఏం తేలుతుందని మీరు అనుకుంటున్నారు? ఈ విచారణ అవసరమా అని మీకు అనిపిస్తుందా? మేడం, రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన పేరుతోని అన్ని అబద్దాలు ఆడి 2000 ఇస్తా, అన్ని అడ్డమైన 4000 ఇస్తా, కళ్యాణ లక్ష్మి అడ్డమైన మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది. మేడం, ఒకటి కేసీఆర్ ను బదలాం చేయడం తప్ప మిగతాది ఏం లేదా. కేసీఆర్ చేసిన పని చాలా గొప్పగా ఉంది. మన మీడియాలు చూస్తున్నాం, ప్రజలకు అంతా తెలిసిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి పని అయిపోయింది. తప్పకుండా కేసీఆర్ నిజాయితీపరంగా బయటకు వస్తాడు. దాంట్లో ఎలాంటి లోటుపాట్లు అయితే లేవు. మేడం, ఏమనుకుంటున్నారు తెలంగాణ పరంగా రైతులు ఏమనుకుంటున్నారు? ఈ రోజు కాళేశ్వరం అనేది ఇంకా దుష్ప్రచారం చేస్తున్న నేపథ్యంలో, కాళేశ్వరం అంతా కూడా వేస్ట్ అని మాట్లాడుతున్న నేపథ్యంలో ఇవాళ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు విచారణకు వచ్చిండ్రు. ఏమనిపిస్తుంది? కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పరిపాలించి మంచి అభివృద్ధి చేశాడు. ఇది ఈర్ష్యతోటి కాంగ్రెస్ గవర్నమెంట్ కావాలని కుట్రతోటి చేస్తుంది. అంతేగాని అక్కడ ఏం జరగలేదు. సో జరుగుతున్న వ్యవహారాలు చూస్తే ఏమనిపిస్తుంది? కేసీఆర్ ప్రభుత్వం గతంలో డెవలప్ చేసిన దానికి ఓర్చలేక ఇప్పుడు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను దొంగ హామీలు ఇచ్చి ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. ఇప్పుడు వాళ్ళు చేసే పనులు కాలేకపోక ఇప్పుడు కేసీఆర్ బదలాం చేస్తే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంది. ఇది కేసీఆర్ గారు తాగునీరు నీరు అనుసంధానం గోదావరి నీళ్ళు ఎక్కడూ పట్టించుకోలేదు. మన ప్రతి ఇంటింటికి నీళ్ళు వచ్చే మాదిరిగా చేసింది. ప్రతి ఎకరా కూడా నీళ్లు అందించే ప్రయత్నం చేసింది. కాబట్టి ఈ బదలాం చేసి కమిషన్ తీసుకున్నారు. ఈ కక్కుర్తి పడ్డారనే ఉద్దేశంగా వాళ్ళకి ఏం చేయాలని తొయ్యక ఈ అపకీర్తి చేయడానికే ప్రజల్లో చులకన చూపు చూడడానికి ప్రయత్నం చేస్తుంది రేవంత్ రెడ్డి గారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? 2011 సంవత్సరం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా తెలంగాణ గురించి కొట్లాడిన ఏకైక నాయకుడు, తెలంగాణ యొక్క జాతిపిత గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారిని ఈనాడు విచారణ నిమిత్తం ఇక్కడ రమ్మడం చాలా ఇబ్బందికరమైన విషయం. ఈనాడు తెలంగాణ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో దీన్ని ఖండిస్తా ఉన్నారు. భవిష్యత్తులో ఈ యొక్క ప్రాంతం అభివృద్ధి చెందాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో గత 10 ఏళ్లుగా ఈ ప్రాంతంలోని నీళ్లు నిధులు నియామకాల గురించి కొట్లాడి తెచ్చిన తెలంగాణ ప్రజలందరూ కూడా న్యాయం చేయాలి, వ్యవసాయదారులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ మెట్ట ప్రాంతమైన తెలంగాణను తప్పనిసరిగా సస్యశ్యామలం చేయాలనే ముఖ్య ఉద్దేశంతో గౌరవనీయులు మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రులు చేసిన యొక్క విధిని భరించలేక ఈనాడు కేసీఆర్ పరిపాలన దక్షుడు కాక ఆ పరిపాలన దక్షుడి మీద ఏదో విధంగా మోపాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈనాడు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని కూడా తెలంగాణ యావత్ ప్రజానికమంతా కూడా ముక్తకంతో ఖండిస్తున్నారని తెలియజేస్తా ఉన్నాం. సో ఎవరిని పలకరించినా ఇక్కడికి వచ్చిన వాళ్ళు మొత్తం కూడా అంటే కాళేశ్వరం గురించి ఇదంతా కూడా మాట్లాడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎక్కడెక్కడ కాన్స్టెన్సీ నుంచి ఇక్కడికి వచ్చారు చెప్పండి. అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏమర్థం అవుతుంది? నిజంగా ఈ కమిషన్ వల్ల ఏం తేలనుంది? ఈ కమిషన్ వల్ల ఒరిగేది ఏం లేదు. కేవలము ముఖ్యమంత్రి గారు ఏదో కేసీఆర్ గారిని ఇక్కడ తీసుకొచ్చామనే ఆయన పర్సనల్ సాటిస్ఫాక్షన్ కోసమేనా? ఈగో సాటిస్ఫాక్షన్? ఆయన ఈగో సాటిస్ఫాక్షన్ చెప్తే ఏం లేదు. దీంతో అయ్యేది కూడా ఏం లేదు. ఎందుకంటే వారు 14 సంవత్సరాలు కొట్లాడి మన తెలంగాణ తెచ్చుకున్నారు. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కరువు నుండి ఇవాళ భారతదేశానికి తిండి పెట్టే స్థాయికి తీసుకొచ్చిందంటే కేసీఆర్ గారి వారి ఆలోచన విధానం. ఇవాళ మారుమూల ప్రాంతం, సిరిసిల్ల ప్రాంతం నుండి వచ్చాము. మాకు తాగే నీళ్లే కష్టం ఉంటే ఇవాళ కాళేశ్వరం నుండి 80 మీటర్లు ఉన్నదాన్ని ఇవాళ మాకు మల్కపేట రిజర్వాయర్ తీసుకొచ్చి మా ప్రాంతాన్ని సస్యశ్యామలం ఇచ్చి. మీరు ఇంత చెప్తున్నారు కానీ మరి ఇక్కడ చూస్తుంటేనేమో కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా రేవంత్ రెడ్డి వర్గం కాళేశ్వరం అనేది వేస్ట్, కాళేశ్వరం పైన కుట్ర జరుగుతున్న నేపథ్యంలో ఇది తెలంగాణ ప్రజలకు ఏ విధంగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది? పచ్చకామలకు లోకమంతా పచ్చగా కనిపించినట్టు ఆయన ఒక వేస్ట్, ఆయన వృత్తే డిఫరెంట్. ఈయన కేసీఆర్ అంటే ఆయన ఒక లీడర్ అనేటి ఆయన భావి తరాలకు ఏం కావాలని ఆలోచించి చేసే వ్యక్తి. ఆయన ముఖ్యమంత్రి ఏమో రేవంత్ రెడ్డి ఏమో ఓన్లీ పాలిటిషియన్, కుర్చీ ఎట్లా కాపాడుకోవాలి, కుర్చీ ఏందని తప్పితే ఆయనకి ఇంకేం లేదు ఆలోచన. అంతే తప్పితే లీడర్కు రాజకీయ నాయకునికి వ్యత్యాసం చాలా ఉంటుంది. ఎట్లుంది గ్రౌండ్ లో, ఎట్లా ఉంది ఇప్పుడు? బీఆర్ఎస్ అనుకున్నంత స్థాయిలో ఉందా? జనాలు ఏమనుకుంటున్నారు? అనవసరంగా నేను దూరం చేసుకున్నాం అనుకుంటున్నారా? ఇలా కాంగ్రెస్ పార్టీ పాలన బాగుందని అనుకుంటున్నారు? మా ఏళ్ళతో మా కన్ను పొడుచుకున్నాము అని బాధపడతా ఉన్నారు.
ఇవాళ ఇంత మంచి బంగారం కేసీఆర్ గారిని మేము వదులుకొని మేము చేసుకున్న తప్పుకు మేము బాధపడుతున్నామని గ్రామీణ ప్రాంతాల్లో ఏడుస్తున్నారు. వాస్తవం చెప్పాలంటే ఈ మా 3.5 సంవత్సరాలు ఎట్లా గడుస్తుంది, మళ్ళీ బంగారు భవిష్యత్తు ఎట్లా వస్తుంది, కేసీఆర్ నాయకత్వంలో ముందటికి ఎట్లా పోవాలి, వారిని ఎప్పుడు మళ్ళీ కూర్చుని ఆలోచనతో ఉన్నారు వీళ్ళంతా. అంతే తప్పితే వారు వేరే ఏం ఆలోచిస్తలేరు. ఇకవైపు కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు పెద్ద ఎత్తున వచ్చారు. సో చెప్పండి, ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఇవాళ అనేది మేడం, ఇవాళ మనకు భూములు ఎట్లుండే 10 ఏళ్ల కింద ఎట్లుండే చూసారు మీరు అందరూ. 10 ఏళ్ల కింద అసలు నీళ్ళు లేవు, మనకేం లేవు. అలాంటిది ఇవాళ కాళేశ్వరం కట్టి ఇలా నాకైతే సిగ్గు అనిపిస్తుంది. ఇట్లా కేసీఆర్ సార్ ఇట్లా బాధ అనిపిస్తుంది నాకు. ఇంతైన పాలన ఎట్లుండే పాలన, 10 ఏళ్ల పాలన, 100 ఏళ్ల పాలన చూపించిండు ఆయన మనకున్న 15 సంవత్సరాలలో. ఇప్పుడు కేసీఆర్ మన రేవంత్ రెడ్డి వచ్చి 18 నెలలు అవుతుంది. 18 నెలల 18 ఏళ్ళు వెనక తీసుకుపోయిండు మనం మొత్తం. ఇప్పుడు ఎక్కడ చూసినా ఊర్లలో చూసుకోండి, ఇటు సిటీలో చూసుకోండి, ఓటేసి పరేషాన్ ఆయన అనుకుంటారు అందరూ. ఇప్పుడు ఎలక్షన్లు పెడితే బాగుండి అనిపిస్తుంది అందరికి. ఎట్లా 3 ఏళ్ళు ఇంకెట్లా గడుస్తుంది అని మొత్తం పబ్లిక్ అంతా అట్లా కుట్లం అవుతుంది. అటు చూసినా రైతు బంధు పడతలేదు, రైతు బీమా లేదు, ఏది కళ్యాణ లక్ష్మి లేదు, ఏది లేదు. ఇచ్చి పింఛన్లు లేవు. 2500 మహిళలకు అన్నాడు. ఒక ఫ్రీ బస్ తప్పితే ఆయన చేసింది ఒరిగింది ఏం లేదు. ఏమున్నా ఖాళీ కేసీఆర్ ఆయన టార్గెట్. సో చూడొచ్చు, అసలు అంటే పోవడానికి కూడా స్పేస్ లేకుండా బ్యారికేడ్స్, అలాగే 100 మంది పోలీసులను బట్టి భారీ బందోబస్తు నేపథ్యంలో ఒకసారి చూడొచ్చు. అసలు బీఆర్కే భవన్ అక్కడ ఉంటే జనాలు ఒకసారి మనం పెద్ద ఎత్తున అంటే ఏం జరుగుతుంది, అసలు కాళేశ్వరం గురించి ఇంత కుట్ర ఎందుకనే నేపథ్యంలో మనం భారీ ఎత్తున చూడొచ్చు. అంటే అభిమానులు ఏ రకంగా ఏం చూద్దామని వచ్చారు. ఓకే, ఎట్లా ఉంది పరిస్థితి? మరి ఇక్కడనేమో లోపల కమిషన్ విచారణ జరుగుతుంది. ఏమనిపిస్తుంది ఇదంతా చూస్తుంది? ఈ రోజు ఇది దుష్ట పరిపాలన ఉంది. కేసీఆర్ చేసిన అఖండమైనటువంటి ప్రాజెక్ట్, ఇవాళ తెలంగాణ ప్రాంతానికి తలమానికైనటువంటి ప్రాజెక్టును మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దరిద్రంగా చేసి రైతుల నోట్ల మట్టి కొట్టడానికి ముఖ్యంగా అయితే ఇప్పటికీ కూడా అంటే ఎలక్షన్ల ముందు కావచ్చు, ఎలక్షన్ల తర్వాత వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నప్పుడు ఎట్లున్నా కూడా ఇంకా కాళేశ్వరం మీద కుట్రలు జరుగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున అంటే ఇంకా బ్లేమ్ చేసే ప్రయత్నం జరుగుతుంది కదా. దీన్ని ఎట్లా తిప్పికొట్టాలనుకుంటున్నారు? అది ప్రజల నుంచి అపూర్వమైన స్పందన ఉంది. ఈ రోజు మామూలుగా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర యావత్ జనమంతా కూడా ఊళ్ళు ఊతున్నారు. కేసీఆర్ గట్టి ప్రాజెక్టు మొన్నటిసారి 3 సంవత్సరాలుగా రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ అన్ని ప్రాజెక్టులు నింపారు. నిన్నగాక మొన్న మా ముఖ్యమంత్రి వచ్చి గంధమల ప్రాజెక్టు చేశారు. గంధమల ప్రాజెక్టు ఎక్కడి నుంచి రావాలి? కాళేశ్వరం నీళ్ళు రావాలి. ఇలాంటి తప్పుడు సమాచారం చేసి కేసీఆర్ ను బదనాం చేయాలి. ముఖ్యంగా అది యొక్క ప్రాజెక్టులు నిర్వీర్యం చేయాలి, రైతులు నిర్వీర్యాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉన్నది తప్ప అనిపిస్తుంది. ఇప్పుడు వచ్చి మీరు విచారణ కోసం అంటే ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి వచ్చారు. ఇక్కడ విచారణ అనేది ఒక కాంగ్రెస్ కుట్రపూరితమైన ఆలోచనతో ఇక్కడ ఆ కాళేశ్వరం ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టిండు కాబట్టి మరి ఆ కాళేశ్వరాన్ని ఎట్లయితే ఇది కేసీఆర్ పేరు ఎప్పుడైతే కుట్రలాగానే కనిపిస్తుందో ఏమైనా వాస్తవం ఉందని అనుకుంటున్నారు? 100% కుట్రనే. దీనిలో చెప్పండి, అంటే ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఏం చూద్దామని వచ్చారు? ఏం చూద్దాం కానీ మేము బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగ నాయకుడు, నేను ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి వచ్చిన. ఇది కమిషన్ పేరిటది ఒక కొల్యూషన్. బీజేపీ ప్రభుత్వం, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో జరుగుతుంది, అందుకే మేము విచారణ వేసినాము, పిలిచినాము అనే కేసీఆర్ ఇక్కడ పిలిచినాము అనే ఒక ఈగో సాటిస్ఫాక్షన్ అనుకోవాలా, లేకపోతే ఏమైనా వాస్తవాలు వెలికి తీసే అవకాశం ఉంది అనుకుంటున్నారు? మీరు అన్నది 100% నిజమే. ప్రజలు ఏదో అనుకోవాలని ఇది డైవర్సిటీ చేసే పాలిటిక్స్ తప్ప ప్రజలకు ఇచ్చే పథకాలను ఇవ్వకుండా పక్కకు దోసి ప్రజలను తప్పుదో పట్టించేటట్టు ఈ కమిషన్ ముందు తీసుకొచ్చి కేసీఆర్ కు నోటీసులు ఇస్తే ప్రజలు ఏదో జరిగిపోతుంది, ఏదో జరిగింది అని చెప్పి మభ్యపెట్టే విధంగానే ఉంది తప్ప ఈ చేతగాని దద్దమ్మ ప్రభుత్వం చేతనైతే వాళ్ళు ప్రకటించిన 6 గ్యారెంటీల్లో 420 హామీలు ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఒకవేళ కేసీఆర్ గారే ఇదే కక్షపూరిత రాజకీయాలు చేయాలని ఆ రోజు 10 ఏళ్ల ప్రభుత్వంలో అనుకుంటే కలకుర్తి ఎత్తిపోతల మీద వీళ్ళ మంత్రులు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కమిషన్లు ఎన్ని తిన్నారో వాటి మీద ఏ రోజో వీళ్ళందరూ కోమటిరెడ్డితో సహా ఉత్తమ్ కుమార్ రెడ్డితో సహా జైల్లో కూర్చొని ఊచ లెక్క పెడుతుండే. ఈరోజు ఎమ్మెల్యేలు కూడా ఉండకపోతుండే, మంత్రులు కూడా ఉండకపోతుండే. ఈ తెలంగాణ ఈయన తెచ్చిన తెలంగాణ మీద వీళ్ళు పదవులు కుర్చీలో కూర్చొని ఊరేగుకుంటా ఆ తెలంగాణను 1 కోటి ఎకరాల మాగాన చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు పట్టుకొని దాంట్లో ఒక పిల్లర్ కుంగిపోతే దాన్ని రిపేర్ చేయడం సోయి మర్చిపోయి ఈరోజు ప్రజలకు రైతులకు మంచి చేయాలన్న ఆలోచన లేకుండా ఆ పెద్ద మనిషిని కమిషన్ల పేరు మీద నోటీసులు ఇచ్చి ఈ రోజు ఈడు వరకు తీసుకురావడం అనేది తెలంగాణ యావత్తు గమనిస్తుంది. బిడ్డలారా, కాంగ్రెస్ కొడుకులారా, మీరు తస్మాత్ జాగ్రత్త. 3 ఏళ్లే అధికారంలో ఉంటారు. తరువాత ఖచ్చితంగా 100కు 150, 200% కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. మీరు గత 25 ఏళ్ళు చేసిన అవినీతి ఈ రోజు కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద మీరు చేసిన రాజకీయాలకు ఒక్కొక్క అనాపైసతో సహా మీకు లెక్కలు అప్పచెప్తాం.
గుర్తుపెట్టుకోండి, జైల్లో ఊచలు పెట్టడానికి సిద్ధంగా అండి ఒక్కొక్కరు. జై తెలంగాణ. సో ఇట్లా కేసీఆర్ మాస్కులు ధరించి కూడా ఎక్కడెక్కడి నుంచో యువకులు వచ్చారు, మనం చూడొచ్చు మాస్కులు ధరించి కూడా, అలాగే వాళ్ళ టీ షర్ట్లు కానీ ఇవి కానీ మొత్తం కూడా వేసుకొని వచ్చారు. సో వీళ్ళేదో ఇచ్చారు, ఎవరిక్కడ ఇది చేవెళ్ళ నియోజకవర్గం నుంచి అట, వీళ్ళంతా కూడా ఇదేంటిది ఆత్మహత్యల తెలంగాణ గతిని మార్చిన దేవుని అవమానించే నీచ బుద్ధి కపట కాంగ్రెస్ నేతలు నామ రవికుమార్. చెప్పండి, జైరాబాద్ నుంచి వచ్చారా? ఇంతమంది వస్తున్నారంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు ఒక్కడే ముందుకు వచ్చిర్రు. ఈ రోజు ఆయన ఎదుర్కొంచుకోవడానికి శాతగాక రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగిందని చెప్పి ఆయన ఏదో చిన్న ఇది చేసి ఆయన హీరో కావడానికి మాత్రం చేసిరు. కానీ కేసీఆర్ గారిపై ఏమన్నా చేస్తే సూర్యునిపై ఉమ్ము వేయడమే, అది ఖచ్చితంగా ఆయన మీదనే పడుతుంది. రేవంత్ రెడ్డి ఎన్ని అవాక్కులు చివాకులు చేసినా గానీ మా కేసీఆర్ గారికి ఏం జరగదు. కరిగిన ముత్యంలో వాళ్ళు తిరిగి వస్తారు. తెలంగాణ అంటేనే కేసీఆర్ అంటేనే తెలంగాణ. రేవంత్ రెడ్డికి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు బొంద కడతారు. మా కేసీఆర్ గారికి ఇక మీదట కూడా ఇలాంటి ఏమన్నా చేస్తే రేవంత్ రెడ్డి గారి ఇండ్లపై దాడి చేయడానికి కూడా మేము టీఆర్ఎస్ నాయకులం సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇది ఒక్కసారి బ్యారికేడ్ దగ్గరికి పోవాలంటే కూడా ఒకసారి మన జన సందోహాన్ని చూడొచ్చు. అంటే తమ నాయకుడు వచ్చారు అనే దాంతో అసలు లోపల విచారణ ఏం జరుగుతుందని ఎవరిని పలకరించినా కూడా కాళేశ్వరం ఇప్పుడు ఏం తేలబోతుంది అంటే కాళేశ్వరం మీద కుట్ర తేలుతుందా లేకపోతే కాళేశ్వరం కమిషన్లు తేలుతాయా, ఏం తేలబోతుంది? కాళేశ్వరం అనేది తెలంగాణకు వెన్నెముక లాంటిదమ్మా. రైతే రాజ్యం, రైతే వెన్నెముక అని ఎంతో మంది లీడర్లు చెప్పుకుంటూ వచ్చారు. కానీ రైతులను కాపాడిన లీడర్ ఒక్కటే ఒక మొగోడు కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రాన్ని రైతుల నుంచి వాళ్ళ బాధల నుంచి కాపాడి సస్యశ్యామలమైన తెలంగాణను, మన తెలంగాణ మొత్తము మిట్ట ప్రాంతం, ఎంతో మంది సీఎంలు వచ్చారు, ఎంతో మంది లీడర్లు వచ్చారు. వాటర్ ఇవ్వలేక ఏం చేయలేక చేతులు ఎత్తేసిన రోజులల్లా మన కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చి తెలంగాణను సస్యశ్యామలంగా చేయడానికి కాళేశ్వరం ప్రాజెక్టు పట్టుకొని అన్ని హర్యానాకు, పంజాబ్కు తలదన్న విధంగా మనము బొడ్లు కానీ ధాన్యాలు కానీ అన్ని పండించి రైతులను ఆనందం చేసిండు. అదొకటే కాకుండా భగీరథ మిషన్ భగీరథ అనేది అందరు రైల్వే ట్రాక్లు వచ్చినాయి, గుండ్లు వచ్చినాయి, గుట్లు వచ్చినాయి. ఇవన్నీ ఈ రోజు తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది. కానీ ఇట్లా కమిషన్ల పేరుట పిలిపించి అంటే రేవంత్ రెడ్డి చేస్తున్న ఒక దాష్టికం అని అంటున్నారు కదా, మరి దీనివల్ల తెలంగాణ ప్రజలకు ఇవ్వాల్సిన పథకాలని పక్కన పెట్టేసి ఈ రోజు వాటి గురించి మాట్లాడకుండా దీని గురించి చర్చించుకోవాలన్న నేపథ్యమే కనిపిస్తుందా? చాతగాని మోహన్కి రంకు చూపించి పిల్లాన్ని వదిలిపెట్టే చేస్తాలు ఇవన్నీ. వీడు చాతగాక ఇవన్నీ రంకు అడ్డం పెట్టి కేసీఆర్ ను చూపెట్టడానికి ట్రై చేస్తున్నారు. ఇది కేసీఆర్ కే ప్లస్ పాయింట్. ఎంత రంకు చూపెట్టినా ఆమె ప్రతిరథ అనేది తెలిసింది, కేసీఆర్ దీన్ని కాపాడుతానని తెలిసింది. వీడు దీపోక తప్పదు. మీరు అడిగిన ప్రశ్న కాదు. 150 కిలోమీటర్ మీ దూరం నుంచి వస్తున్నాయి. ఒకటి కాదు, రంగనాయ సాయికు, కొండ పోచమ్మ, బస్వాపూరు, గంధమాల అంటుండే ఇప్పుడు ఆయనే. ఎందుకంటే 350 కిలోమీటర్లు అంటే మామూలు మాట కాదు. ఎందుకంటే మాకు కూడా పొలం ఉంది జిల్లాల కాడ. కాదు, తెలంగాణలో ఏమనుకుంటారు ప్రజలు చెప్పరు కనీసం మీ ఊర్లో రావాలి అనుకుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారు? ప్రజలకు అభివృద్ధి చేసినాం కనుక, ప్రజలకు తెలంగాణ దేవుడు కనుక కేసీఆర్ గారు కంపల్సరీ రావాలనుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోవాలని ఎందుకు అనుకుంటున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం పోవాలని ఎందుకు అనుకుంటున్నారు? ఒక్క నిమిషం, ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తా మేడం. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణను అన్యాయం చేసి ఎడారిని చేసిన తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనే అద్భుతమైన ప్రాజెక్టు తెచ్చినందుకు కేసీఆర్ గారిని విచారిస్తారా? దేనికోసం విచారిస్తారు? ఇప్పుడు రైస్ బాల్ ఆఫ్ ఇండియా అని పిలువబడుతున్న తెలంగాణ రాష్ట్రము చేసినందుకు కేసీఆర్ గారిని విచారిస్తారా? వీళ్ళు ఓర్వలేక తెలంగాణలో కేసీఆర్ అనేటువంటి నాయకుడు ఉంటే వీళ్ళకు ఫ్యూచర్ లో ప్రమాదం కాబట్టి వీళ్ళు కేసీఆర్ గారిని మానసికంగా స్థైర్యంగా దెబ్బతీద్దామనే కుట్రలో భాగం తప్పితే ఏం లేదు. ఇది తెలంగాణ ఉద్యమం టైంలో మేమైతే నెక్లెస్ రోడ్డు మీద వచ్చామో ఆ రోజులు మాకు ఈ రోజు మళ్ళీ జ్ఞాపకం వస్తున్నాయి. మేము ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారు కడిగిన ముత్యంలోకి బయటికి తీసుకొస్తారు. తెలంగాణ ప్రజలు వారిని కాపాడుకుంటారు. జై తెలంగాణ. వీళ్ళైతే మరొక ఉద్యమం చేసి ఈ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడి మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసే వరకు ఈ తెలంగాణ ప్రజలు ఊరుకోరు, మేము ఊరుకోము. ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ గారిని నెక్స్ట్ 10 సంవత్సరాలు కేసీఆర్ గారు వేస్తారు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తలసరి ఆదాయంలో తెలిసిన నెంబర్ 1 కేసీఆర్ గారు. ప్రజల సాంఘిక సంక్షేమ పథకాలు ఎన్నో ప్రవేశపెట్టి ఈ డూప్లికేట్ మాటగాలు వచ్చి ఏం చేయలేరు. రేపు నెక్స్ట్ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కేసీఆర్ గారు ఉంటారు. ఈ కమిషన్లు గిమిషన్లు ఆయన ఏం చేయరు. ప్రజలు అండగా ఉన్నంత సేపు ఆయన ఎవ్వరేం చేయలేరు. రేపు నెక్స్ట్ సారి 10 సంవత్సరాల
ఎక్కడికైనా కేసీఆర్ గారు అభివృద్ధి పథకాలు ప్రతి ఇంట్లో కనుతాయి. ఈ రోజు అప్పుడు జై తెలంగాణ. మేము బోన్పల్లి 119 డివిజన్ నుంచి వచ్చాం మేడం. ఈ ప్రభుత్వం వద్దనుకుంటున్నాం, మా కేసీఆరే కావాలనుకుంటున్నాం మేడం. ఈరోజు ఎక్కడి కాళేశ్వరం, ఎక్కడి ఆలూరు నియోజకవర్గం, ఇలా ప్రతి ఆలూరు నియోజకవర్గంలో వెనుకబడిన ప్రాంతం మేడం, కరువు ప్రాంతం. ప్రతి ఊరికి ఇలా గోదావరి జలాలు వస్తున్నాయంటే అది కేసీఆర్ పుణ్యమని అక్కడ జనాలు అనుకుంటున్నారు. మేము కూడా అనుకుంటున్నాం. ఇప్పుడు యాదాద్రి టెంపుల్ కూడా నిర్మితమైంది. రేవంత్ రెడ్డి ఇప్పటికి పలు సార్లు వచ్చింది కానీ ఒక్క రూపాయి కూడా దానికి బడ్జెట్ కేటాయించలేదు. ఇట్లా కేసీఆర్ అన్న వాళ్ళు ప్రతి ఊర్లో కూడా ఉన్నాయి, నీళ్ళ రూపంలో ఉన్నాయి. ఈ విచారణ అనేది ప్రతి ఇళ్లలో ఉన్న రైతులు కానీ ఎవరు కానీ చాలా బాధపడుతున్నారు, మదనపడుతున్నారు. ఈ రేవంత్ రెడ్డిని గద్దె దించేదాకా కూడా జనాలు ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయని కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్ పెట్టిన కేసీఆర్ మాత్రం 100% ఇప్పుడే సీఎం అయిపోతాడు. ఎందుకంటే జనాలు ఆయన చేసిన సేవలు, పథకాలు ఇప్పుడు ఆయనకు మరవలేని పరిస్థితి. ఆయన కుట్రపూరితంగా ఆయనకు మెంటల్ గా ప్రశాంతి ఆనందపడడానికే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి దుమారం ప్రచారం చేసిండు. 250 ఎకరాలు మొత్తం వాటర్ ఫుల్ఫిల్ గా వేస్తా ఉంటే ఆయన ఎడారిగా మారుస్తున్నాడు. అదొక దద్దమ సీఎం. తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారు కాళేశ్వరం గురించి? కాళేశ్వరం గురించి వాటర్ ఇచ్చిన గాంధీ కన్నా ఎక్కువ పితామహుడైన అట్లాంటి మనిషికి ఇవాళ ఇటు తీసుకొచ్చిరంటే యావత్ తెలంగాణ సమాజానికి మొత్తానికి ఆయన చెడు చేసినట్టే అని అర్థం. ఒక మాటలో చెప్పాలంటే మీరేం చెప్తారు? ఈరోజు మనం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టకముందు తెలంగాణ ఎట్లుండే, కట్టినాక తెలంగాణ ఎట్లుంది. ఎందుకంటే ఒక కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఒక రైతు వ్యవస్థనే కాకుండా చేతి వృత్తులు కానీ, చేపలు కానీ, గొర్రెలు బర్రెలు కానీ ఇవన్నీ సస్యశ్యామలమైన తెలంగాణని కేసీఆర్ బాగున్నా కూడా ఈరోజు కమిషన్ గురించి రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక సైకో ముఖ్యమంత్రి కాబట్టి నన్ను లోపడేసారు. ఆయన చిల్లర మల్లర పనులు చేస్తుంటే లోపడేసిన దానికి ప్రజలకు మంచి పని చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఈ రోజు కక్షపూరితంగా కేసీఆర్ కూడా ఒక మరకంటియాలనే ఉద్దేశంతో ఇవాళ కేసీఆర్ గారిని కమిషన్ ముందు పెంచడం జరిగింది. అయినా కేసీఆర్ గారికి ఇటువంటి అన్ని గడ్డి పూచతోటి సమానం. ఎందుకంటే ఆయన మేధో శక్తికి కమిషన్ కాదు కదా, సుప్రీంకోర్టు జడ్జి అయినా. మీరు పోలవరం ప్రాజెక్టు చూసినట్టయితే ఆంధ్రాలో ఇప్పటికీ 10-12 సంవత్సరాలు కరెక్టే. కానీ వాళ్ళు చెప్తున్న మాటల ప్రకారం వాళ్ళకి ఎన్ని చెప్పినా కూడా ఒకటే మాట, కాళేశ్వరం మీద కుట్రపూరితమైన రాజకీయం తెరలేపిండ్రు కదా, దాన్ని తిప్పికొట్టే ప్రయత్నంగా ఏం చేయబోతున్నారు? ఒక మనిషికి ఒక దెబ్బ తగిలినప్పుడు దానికి బ్యాండేజ్ వేసుకోవడమో మందు పెట్టుకోవడమో చేస్తాం. 280 పిల్లర్లు ఉన్నప్పుడు దానికి ఒక పిల్లర్ 2 పిల్లర్లు కుంగినట్టయితే దానికి అవుట్లెట్ తయారు చేసుకుని దాని పిల్లర్ని రిమూవ్ చేయాలి. అంతేగాని ఏదో కాల్చి పట్టేస్తాని ఇవాళ రైతులది, చేతి వృత్తులది, ఇవందరి ఉసురు రైతులకు జరుగుతాయి. ఎందుకంటే కేసీఆర్కి మన రేవంత్ రెడ్డికి తెలుగుతాయి. ఎందుకంటే వాళ్ళందరినీ కేసీఆర్ని టార్గెట్ చేయాలనే ఉద్దేశంతో ప్రజల కొట్ట ఇలా హైడ్రానే తెచ్చి హైదరాబాద్ను నాశనం చేసి. ఎందుకంటే మీరు చూసినట్టయితే రియల్ ఎస్టేట్ బాగుంటే అన్ని రకాలుగా ఉంటుంది. ఇలా వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయింది. ఏ ఒక్క బిజినెస్ కానీ పాన్ డబ్బా నుంచి బట్టల షాప్ వరకు ఏ ఒక్క బిజినెస్ మెన్ కూడా హ్యాపీగా లేరు. అంత ఉసురు మన రేవంత్ రెడ్డికే తగులుతుంది. త్వరలో ఏ ఎలక్షన్ వచ్చినా ప్రజలు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు, కాసుకోవడానికి. 420 సీఎం అండి ఇప్పుడు ఉన్నది. చలో అందరు కూడా మనం ఇక్కడ మాట్లాడుతున్న వాళ్ళ మాటలన్నీ కూడా చూస్తున్నాము. అందరు కూడా మళ్ళీ కూడా మనకు ఉద్యమ సమయంలో ఎట్లయితే జై తెలంగాణ అని వినిపించిందో అదే మనకు వినిపిస్తుంది. ఒక్కసారి చూద్దాం ఎంత బందోబస్తు వేశారు ఇక్కడ, బారికేడ్స్ కూడా. ఇది చాలా దారుణం మేడం. ఇది దురదృష్టకరం. ఇది తెలంగాణ రాష్ట్రానికి దురదృష్టకరం. ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానుభావుడిని ఈ విధంగా పిలిపించి ఈ కమిషన్ ముందు మాట్లాడించడం సరైన పద్ధతి కాదు. తెలంగాణ ప్రజలందరూ కూడా అదే కోరుకుంటున్నారు. ఇది కేవలం కక్షపూరితమైన పని తప్పితే నిజంగా వాళ్ళు తప్పు. ఇక్కడ కమిషన్ల విచారణకు పిలిపించి ఆయన ప్రతిష్టను దిగజార్చాలని ప్రయత్నం చేస్తారు అనుకోవచ్చు. 100% అదే అండి. కేసీఆర్ గారు ప్రతిష్ట దిగజార్చాలనుకుంటారు కానీ అది దిగజారదు. ఎందుకంటే తెలంగాణ ప్రజల మనసులో గుండెల్లో ఉన్నారు కేసీఆర్ గారు. రాష్ట్రాన్ని సాధించిన మహానుభావుడు కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఏం పనిచేయవు. ఆయన్నే మళ్ళీ వచ్చే 3 ఏళ్లలో మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ గెలవడం ఖాయం. ఈ రోజు ఎన్నికలు పెట్టినా 100 సీట్లతో మళ్ళీ బీఆర్ఎస్ గెలిచి ముఖ్యమంత్రి అయ్యేది ఖాయం. ప్రతి ఒక్కరు కూడా ఒకటే అభిప్రాయం, మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది అనే మాట మాట్లాడుతున్నారు. సో ఇక్కడ నుంచి మనం బ్యారికేడ్ చూడొచ్చు. ఇక్కడ నుంచి మొత్తం టోటల్ గా అంటే కొంతమంది వెళ్ళిన వాళ్ళు వెళ్ళిరు, కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, భారీ ఎత్తున అంటే అక్కడి నుంచి కూడా రోడ్ బ్లాక్ చేసారు. అటువైపు నుంచి మనకి ఏది అమరుల స్తూపం దగ్గర నుంచి మొదలు పెడితే మనకు మొత్తం అక్కడి నుంచి బ్యారికేడ్స్ వేశారు. ఇటు బీఆర్కే భవన్ ఎట్టి పరిస్థితుల్లో ఎవరు రాకుండా టోటల్ గా బ్యారికేడ్స్ వేశారు. సో పైనుంచి కూడా బీఆర్కే భవన్ లో చూడొచ్చు, పైనుంచి కూడా ఏం జరుగుతుందనే నేపథ్యం చూస్తున్నాం. ఎంత భారీ బంద్ వస్తుంటే అంత భారీ బంద్ కనిపిస్తుంది. అలాగే మీడియా హడావుడి అలాగే కనిపిస్తుంది, పోలీసుల హడావుడి కనిపిస్తుంది. దాంతోపాటు చూస్తూ అందరినీ కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారు పోలీసులు. అంటే ఇక్కడ మనం చెప్పదలుచుకుంది
ఏమన్నారంటే, అరే కేసీఆర్ విచారణకు పిలిచిరు, ఏం జరుగుతుందో చూద్దాము, ఈ పెద్ద అంటే ఒక తెలంగాణకు మేలు చేద్దామన్న వ్యక్తిని ఎందుకు ఈ విచారణకు పిలిచి ఈ విధంగా చేస్తున్న నేపథ్యంలో ఏ ఒక్కరిని కదిలించినా కూడా అదే మాట మాట్లాడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. సో పోలీసులతోటి వాగ్వాదానికి దిగుతున్న నేపథ్యం కూడా ఒకసారి కనిపిస్తుంది, మనం చూడొచ్చు. మిగతా వాళ్ళు కొంతమంది కింద అయితే కూర్చున్నారు. సో కేసీఆర్ విచారణ అయిపోయేంత వరకు ఇక్కడ ఉండే దానికే వాళ్ళు ఇది చేస్తున్నారు. మనకు అక్కడ చూడొచ్చు పోలీసులతోటి వాళ్ళ వాగ్వాదం చూడొచ్చు. ఓవరాల్ గా చూస్తే మొత్తానికి కూడా కాళేశ్వరం గురించి ప్రతి ఒక్కటి కూడా కుట్ర తప్ప, ఒక రేవంత్ రెడ్డి ఒక ఈగో తప్ప అంతకు మించి ఏమీ లేదనే విషయమే ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చెప్పండి, ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి విచారణకు పిలవడానికి మీకేమనిపిస్తుంది చెప్పండి. ఇది పెద్ద విచారణ అమ్మా. రాష్ట్రాన్ని కొట్లాడి ఆయన ఆశయాలను ఏ రకంగా అయితే సాధించుకోవాలనుకో దాన్ని రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తికి ఇది ఒక పెద్ద లెక్కనా అమ్మా. వంతుకు పిలిచిరు వాళ్ళు అంతే, ఆయన ముందర వాళ్ళు ఏమీ కాదు. ఆయన చెప్పేది ఈరోజు ఏముండదు వాళ్ళకి, అంత క్లీన్ సీట్ అది. పిలిచినందుకు తప్పకుండా వస్తుండని కూర్చున్నారు అంతే. వాళ్ళు ఇంత కొట్లాడి ఇంతమందిని ఇచ్చేసి ఇంతమంది తయారు చేసుకొని ఇంత రాష్ట్రం సాధించి ముఖ్యమంత్రి చేసి కాళేశ్వరం కట్టిన వ్యక్తి కాళేశ్వరం ఏమని చెప్పలేడు ఆయన. అక్కడ ఏమీ దొరకదు, జీరో ఉంటది. అది ఆయన ఎప్పటికీ జిందాబాద్ అంతే. థ్యాంక్ యూ. సో మొత్తం స్లోగన్స్ ఇదే మీ రాజ్యం, దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం అంటూ చాలా మంది రైతులు కూడా ఎక్కడెక్కడి నుంచి, ఎందుకంటే కాళేశ్వరం అంటే ఏంది అని తెలియకుంటాడు. గతంలో అంటే ఎంత దుష్ప్రచారం చేసినా కూడా జనాలు విన్నరేమో కానీ ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా కాళేశ్వరం గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ ఒకటో రెండో పిల్లర్లు కుంగితే సో కాళేశ్వరం మొత్తము దాని కిందికి వస్తుంది ఎట్లా చెప్తున్నారు. దాని మొత్తం కూడా డీటెయిల్స్ అన్ని కూడా ఈ రోజు ప్రజలకు తెలుస్తున్న నేపథ్యంలో ఈ రోజు వీళ్ళ వితండవాదం అనేది సో ఒక ఈగోకు మించింది ఏమీ లేదనేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. సో చెప్పండి, అసలు కాళేశ్వరం గురించి ఇంకా ఇప్పుడు కుట్ర జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు కమిషన్ విచారణ జరుగుతుంది. అసలు కేసీఆర్ వస్తాడా రాడన్న నేపథ్యంలో కేసీఆర్ రావడం జరిగింది. దీనివల్ల ప్రజలకు ఏం చెప్పదలుచుకుంది ప్రభుత్వం, ప్రజలు ఏం అర్థం చేసుకునే అవకాశం ఉంది? పుట్టెడబద్దాల పునాదుల మీద ఏర్పడ్డ ఈ దొంగ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలించడం చేతగాక ఏమి జరగకపోయినా ఏదో జరిగినట్టు అక్కడ ఊహనలు క్రియేట్ చేసి ప్రజల్లో కేసీఆర్ గారిని చులకన చేయాలనే ప్రయత్నం చేస్తున్న ఈ రేవంత్ రెడ్డికి ఈ రోజు ఇక్కడ జరుగుతున్నటువంటి విధానం చూస్తే లాగులు దడుస్తా ఉన్నాయి. 100% కేసీఆర్ గారు రాష్ట్ర ప్రగతి కోరి మాత్రమే ప్రాజెక్టు కట్టిండు. రాష్ట్రం 100% దాని ద్వారా అభివృద్ధి చెందింది, దాని ద్వారా గ్రాఫ్ పెరిగింది, అన్ని రకాల వచ్చిన ఏదైతే ఈ గ్రాఫ్ దాటుకోలేకనే ఈ చిల్లర రాజకీయాలకు తెరలేపు. చెప్పండి, ఇప్పుడు కాళేశ్వరం గురించి జరుగుతున్న విచారణలో ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఏం చెప్తాం, ఆయన చేతగా ఇంట్లో కూర్చొని దుమ్ములు పెడుతున్నాడు, ఢిల్లీలో కూర్చుంటా గల్లీలో కూర్చుంటా, ఆడ కూడా రాణిస్తలేడు. ఆయనకు ఆడపోతే చెప్పులు ఎత్తుకోపోతే దొంగలని చెప్పేసి భయపడి ఆయనే చెప్పుకుంటున్నాడు. అలాంటి పరిస్థితి ఆయనది. కాళేశ్వరం గురించి మాట్లాడాలంటే ఈ రోజు తెలంగాణ వచ్చింది కేసీఆర్ అంటే కాళేశ్వరం అలాంటి ప్రాజెక్టు వస్తే ఇలా ఓర్వలేక అక్కడక్కడ ఫ్లెక్సీలు ఎత్తుకుపోతున్నారు. ఇలాంటి చిల్లర నాయకుల గురించి మనం మాట్లాడుకోవడం చాలా మంచిది కాదు అనిపిస్తుంది. ఈ తెలంగాణ సాధించినందుక ఇలా ఈ కమిషన్ పిలిచింది. ఈ తెలంగాణ సాధించిన జాతిపితని పట్టుకొని ఇలా ఈ రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వం కేసీఆర్ మీద కక్ష సాధింపుడా, ఈ దీక్ష చేసినందుకేగా ఇలా ఈ తెలంగాణ వచ్చింది, ఈ దీక్ష చేసినందుకేగా ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కట్టబడింది. ఈ రోజు ఈ కేసీఆర్ గారిని పిలవడం ఎంతవరకు సమంజనం, ఇది జనాలు తెలవాలి. జై తెలంగాణ. ఏంటి ఒక మాటలో మీరు ఈ రోజు జరుగుతున్న కమిషన్ విచారణ కావచ్చు, కాళేశ్వరం పైన జరుగుతున్న కుట్రని ఏం చెప్తారు? ఈరోజు కాళేశ్వరం అనేది తెలంగాణకు వరప్రదాయని, దాన్ని ఒక రాజకీయ కుట్రలో భాగంగా ఒక ఫెయిల్యూర్ లాగా ఎన్నో కుట్రలు చేసుకుంటూ మా యొక్క తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారిని ఒక ఎంక్వైరీ కమిషన్ పేరైపోయింది, అది తీసుకొచ్చి ఏదో మాయ చేద్దాం అనుకుంటున్నారు. కానీ వారు డెఫినెట్ గా అన్నో నాలెడ్జ్ తో కట్టిన దాన్ని వారు డెఫినెట్ గా డిఫెండ్ చేసి వస్తారు. 2014 తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ఏ ప్రాంతంలో కూడా తాగునీరు సాగునీరుకి అనేది నీళ్ళ ఇబ్బంది అనేది లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తోటి కథలు చెప్పే రేవంత్ రెడ్డి గారు ఈ రోజు వాళ్ళు తాగే మంచిలు ఎక్కడి తాగుతున్నారో వాళ్ళ ఎమ్మెల్యేలను, వాళ్ళ మంత్రులను, వాళ్ళ ముఖ్యమంత్రిని అడగమనండి. ఈ రోజు కేసీఆర్ ఇచ్చిన మంచిలే తాగుతారు అంతే తప్ప వాళ్ళు వేరే ఎక్కడైనా. ఈ రోజు తెలంగాణ ప్రాంతం మొత్తంలో కూడా ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎమ్మెల్సీలు, వాళ్ళ మినిస్టర్లు, వాళ్ళ పదవులు ఉన్న ఏ నాయకుడైనా కావచ్చు మంచినీళ్లు కేసీఆర్ ఇచ్చిన మంచినీళ్ళే తాగుతారు. ఒకటే మాట చెప్తున్నాం, 2014 ముందు బీడు భూములు ఉన్న భూములన్నీ ఈ రోజు వాస్తవంగా మన ఎన్టీఆర్ తెలంగాణలో నల్గొండ జిల్లా ఎడారి జిల్లాలో ఇవాళ అత్యధికమైన పంట పండించే జిల్లాగా ఈ రోజు అది ఉంది. సూర్యాపేట జిల్లాలో
ముఖ్యంగా జిల్లాల విభజన అయిన తర్వాత సూర్యాపేట జిల్లా డ్రాట్ ఏరియా. ఈ రోజు ఎక్కడికి పోయినా మీకు చెరువులలో నీళ్లున్నాయి, చేపలున్నాయి, పంటలున్నాయి. అది అందుకనే అనవసరమైన కాళేశ్వరం ప్రాజెక్టు తోటి అడ్డదుడ్డమైన ప్రశ్నలు అడిగి అనవసరం కమిషన్ ఏర్పాటు చేసి కాలయాపన చేసి వాళ్ళ యొక్క పబ్బం గడుపుకుంటున్న ఈ ప్రభుత్వం. చెప్పండి, కాళేశ్వరం ఇప్పుడు కమిషన్ అంటున్న నేపథ్యంలో మొత్తం అయిపోయిందన్న నేపథ్యంలో ఏం చెప్తారు? అట్లాగే మీరు గతంలో రైతు బంధు గురించి కంపేర్ చేస్తే ఏం చెప్తారు? ఈరోజు మరి మనం చూస్తున్నాం ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పాలనలో ఎంత దుర్మార్గంగా నడుస్తుంది, రైతులు ఎంత వెనుకపోయిననేది చూస్తున్నాం. మరి గత కేసీఆర్ గారు 2014 నుంచి 23 వరకు కూడా 1 కోటి ఎకరాలు సాగు విస్తీర్ణం ఎక్కువైందంటే ఈ యొక్క ప్రాజెక్ట్స్ కట్టడం వల్ల అయింది. నల్గొండ జిల్లా కావచ్చు, సూర్యాపేట జిల్లా కావచ్చు, కాళేశ్వరానికి సంబంధించి కావచ్చు. కమిషన్ అనేది రేవంత్ రెడ్డి గారు ప్రజలను మభ్యపెట్టడానికి కేవలం కేసీఆర్ గారి మీద తప్పు చేసిందని చెప్పి నెపం పెట్టి ప్రజలను మోసం చేయడానికి ఆయన 6 గ్యారెంటీలు ఇచ్చి అవి అమలు చేయలేక ఈ రకంగా ప్రజలందరినీ కూడా మాయలో పెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తుండ్రు రేవంత్ రెడ్డి గారు. ప్రతి రైతు కూడా రాష్ట్రంలో అర్థం చేసుకున్నారు. ఈ ప్రజా రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని ఈ రోజు ఎన్నికలు వచ్చినా కేసీఆర్ గారికి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు.